జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. కలియుగంలో 5127వ సంవత్సరం, శాలివాహక సెకండ్లో 1948, విక్రమార్క శక ప్రకారంగా 2083, క్రీస్తు శకం 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం. కాలచక్రంలో ఇది 40వది. పరాభవాబ్దే రాజనః ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయః అని పేరు. అంటే ప్రజల వల్ల ప్రభువులకి తిరస్కారం, పరాభవాన్ని పొందేటువంటి అవకాశం. చేమదుంప, కొర్రధాన్యం విశేషంగా పండుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సగటు కంటే అధికమైనటువంటి వర్షపాతం, 4 కుంచెల వర్షం కురిసేటువంటి పరిస్థితులు, సస్యములు అభివృద్ధి చెందుతాయి. రైతులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యే సందర్భం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్హ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ విధమైనటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజైనటువంటి కారణంగా ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా సౌరమానాన్ని, సూర్య సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని గవ్వ ప్రశ్న, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రాజైనందున అందరూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. పాలకులు మంచి మార్గంలో ఉంటారు. మంచి పంటలు పండుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కుజుడు అంగారకుడు మంత్రి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. విలువైనటువంటి ఆస్తులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పట్టణాలు, నగరాల్లో, కొన్ని ప్రదేశాల్లో తాగటానికి, తాగునీటికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు సేనాధిపతి. అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. ధరలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమ అధికమవుతుంది. పాల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సస్యాధిపతి శుక్రుడు. మెట్ట, మాగాని భూములు సమానంగా పండేటువంటి అవకాశం ఉంది. రెండూ కూడా ఫలిస్తాయి. పాండువర్ణంలో ఉన్నటువంటి భూమి, పాండువర్ణంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి భూములు విశేషంగా పండటంతో పాటు రైతులు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి బుధుడు. గాలివానల వల్ల
పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖుడు, మంత్రి, అమాత్యుడైనటువంటి వ్యక్తికి ప్రాణగండం ఉంది. రక్షణాత్మకమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా అవసరమవుతాయి. పెసర ధాన్యం, ఆకుపచ్చని ధాన్యానికి ధర అధికమవటం, లేదా ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు విశేషంగా పండటంతో పాటు వీటి యొక్క విలువ కూడా అధికమయ్యేటువంటి అవకాశం. అర్యాధిపతి, మేఘాధిపతి రెండు కూడా చంద్రుడే కాబట్టి అన్ని పంటలు అభివృద్ధి చెందుతాయి. ధరలు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ధర అత్యధికంగా ఉండబోతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం వడ్లు, వరి బియ్యం, బియ్యం అన్నటువంటి ధర విశేషంగా పెరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి, నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగటంతో పాటు బంగారం ధర ఊహించటానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి, అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం యొక్క ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. వీటి యొక్క ధరలు విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నవనాయక ఫలితాలని మనం చూసాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలోని గ్రహ సంచారం ప్రధానంగా 2026-27 సంవత్సరంలోని ఈ పరాభవనామ సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణం అవుతారు. 2026 సంవత్సరం అక్టోబర్ 31 నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటకం నుండి సింహరాశిలో కూడా వెళతారు. ఒకే సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి 3 రాశుల్లో సంచరించేటువంటి అరుదైనటువంటి విషయం. ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద, ప్రపంచ పరిస్థితుల మీద విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక రాహుకేతువులు 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నాడు మకర, కర్కాటక రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరగబోతుంది. దేశంలో లేదా ప్రపంచంలో యుద్ధపూరితమైనటువంటి వాతావరణమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సరిహద్దు దేశాలతో మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తున్నాం. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది కలిగించేటువంటి, మాట్లాడలేనటువంటి
ప్రజల యొక్క ఆరోగ్యంతో, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి నకిలీ సంస్థల యొక్క గుట్టు రట్టవుతుంది. ఫార్మా రంగంలో కొన్ని సంచలనాలను మనం చూసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. మనుషుల యొక్క అక్రమ రవాణా, ఆరోగ్యపరమైనటువంటి అంశాల కోసం ఆసుపత్రులకు వెళితే అవయవ మార్పిడీలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క బాగోగులు, భాగవతాలు కూడా బయటపడే అవకాశం ఉంది. మనుషుల యొక్క ఆరోగ్యం, అవయవాలు, అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సంవత్సరం మనం వార్తలు చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు, డ్రగ్స్ సంబంధించినటువంటి, గన్ సంబంధించినటువంటి కల్చర్లో ప్రముఖుల యొక్క పేర్లు వినబట్టమే కాదు, కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రగ్ కల్చర్ లేనటువంటి, గన్ కల్చర్ లేనటువంటి రాష్ట్రాలు లేదా రాజధానులు లేదా ప్రధానమైనటువంటి నగరాలను కూడా చూడలేమన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయేమో. సైబర్ క్రైమ్లు అధికమవుతూ ఉంటాయి. మన ధనం రక్షణగా ఉంటుంది. మన నగదును దాచుకోవచ్చని బ్యాంకుల్లో ఉంచుకుంటే సామాన్యమైనటువంటి పౌరుడి యొక్క ధనం కూడా ప్రతి ఖాతా నుండి డబ్బులు దొంగిలించేటువంటి ప్రక్రియలు, సైబర్ క్రైములు అధికమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికపరమైనటువంటి విప్లవాల వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల జాతర ఉండబోతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు సంబంధమైన, వాయు సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. రోడ్డు ప్రమాదాలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ప్రతీకలైనటువంటి దేవాలయాలు, పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాలకు సంబంధించి యోగదాయకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆలయాల్లో, ఆశ్రమాల్లో, మఠాల్లో, పీఠాల్లో అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని ధార్మిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలు లేదా ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లో అవినీతి భాగోతం బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి హిందూ ధర్మానికి పరిరక్షణ చెందేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలయాల్లో ప్రసాదాల్లో జరిగినటువంటి కల్తీ అవ్వచ్చు, దేవతామూర్తులకు చేస్తున్నటువంటి కైంకర్యాలలోని లోపాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాలు, సబ్స్టేషన్లు అంటుకుపోవటం, గ్రామాల్లో విద్యుత్ సంబంధమైనటువంటి కొరత వల్ల, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల సామాన్యుడి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, అటు భారతదేశ ప్రభుత్వం అవ్వచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు, మంత్రులు, ప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ కారణంగా కొత్త ముఖాలకు చోటు లభిస్తుంది. కొంతమంది వ్యక్తులు మంత్రివర్గం నుంచి వైదొలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పరాభవ నవ సంవత్సరం. ఈ 2026వ సంవత్సరం ఉగాది పర్వదినం మొదలుకొని భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభువులు, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలకి
కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత లభిస్తుంది. ప్రభుత్వాలకి ఇది గెట్టుకాలమే. ప్రతిపక్షాలు పుంజుకోవడమో, విశేషవంతమైనటువంటి జనాకర్షణ కారణంగా ప్రజల యొక్క బలాన్ని సంపాదించే అవకాశం ప్రతిపక్షాలకు కలుగుతుంది. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు బలమైనటువంటి పోటీ ఇవ్వటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని సమీకరణాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి పరాభవ నవ సంవత్సరం కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. ప్రపంచంలో జరగబోతున్నటువంటి యుద్ధపూరితమైనటువంటి వాతావరణం, ఆ యుద్ధ రణరంగం వల్ల మన జీవనం ఏమాత్రం కూడా స్తంభించకుండా విశ్వ మానవాళి మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతితో సంయమనంతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఇప్పుడు గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకొని 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరాభవ నవ సంవత్సరం మీన రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కొనసాగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులతో, సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో విరోధాలు, మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీళ్ళు, కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు, తీవ్రమైనటువంటి అలసట కారణంగా, నీరసం కారణంగా, హార్మోన్ మరియు విటమిన్ల ఇన్బ్యాలెన్స్, ఇటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ప్రత్యేకించి విద్యుత్తు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి కారణం వల్ల వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీరు చేసే ప్రతి పనిలో కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమంది మీకు సహాయ నిరాకరణ చేస్తారు. మీరు చేసే ఉద్యోగాన్ని, మీరు చేసే పనులకి కృత్రిమమైనటువంటి అవరోధాలను సృష్టించి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి సహచరుల మీద, ఇతరుల మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఏమాత్రం కూడా ఆధారపడకుండా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనమవుతాయి. మీ యొక్క స్వేచ్ఛతో, మీ యొక్క నియంత్రణలో, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అవటం, కుటుంబ వ్యక్తుల యొక్క సమ్మతి కూడా లేకపోవటం, మీ దైనందిన జీవితంలో ఏం జరుగుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి సంఘర్షణలు కూడా అధికమవుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించి, భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో రహస్యమైనటువంటి మిత్రులు,
రహస్యమైనటువంటి సంభాషణ వల్ల భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల, రహస్యమైనటువంటి సంభాషణల పట్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి రహస్యాలు, మీకు సంబంధించినటువంటి గోప్యత, కొన్ని విషయాలు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులకు చెబితే దాన్ని అదునుగా చేసుకుని, మీ బలహీనతను ఆయుధంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయటం, కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రవర్తనని ఇబ్బంది కలిగించేటువంటి విషయంలో మానసికమైనటువంటి వేదనకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఎవరిని నమ్మాలో, విశ్వసించాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఒకవైపు, ఎవరు ఆత్మీయులో ఎవరు ఆత్మీయులు కారో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మరోవైపు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి భావోద్వేగాల యొక్క నియంత్రణ, మానసికమైనటువంటి ఆందోళన మరోవైపు, తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితాలు మరోవైపు. వీటన్నిటిలో కూడా భగవంతుడు కాలం తోడ్పాటును అందించినట్టు ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా వీటిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు, ఏ విషయంలోనైనా ఇతర వ్యక్తుల యొక్క సలహా మీద, వాళ్ళ తోడ్పాటు మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవటం, మీ నిర్ణయాలు మీరు తీసుకోవటం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొంతమందితో రహస్యంగా సంభాషించడం, రహస్య మిత్రుల యొక్క విషయంలో గోప్యత పాటించడం వల్ల వివాహ జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కొనసాగుతుంటాయి. మీకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి రహస్యాల్ని మూడో వ్యక్తితో పంచుకోవటం కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమయ్యేటువంటి అంశాలుగా పరిగణించబడుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ద్వితీయార్థం యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. సుదీర్ఘకాలంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత కోసం ప్రయత్నాన్ని కొనసాగితే మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి గురుచరితను పారాయణ చేస్తున్న మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవత ఆలయానికి వెళ్ళి ఇప్ప నూనెతో దీపారాధన చేసి, విశేషించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన విశేషవంతమైనటువంటి తీయని తినుబండారాల్ని నివేదనగా ఉంచిన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ నాటి కానివ్వండి, గురువారం పూట కానీ, పర్వదినాల రోజులు కానీ విశేషవంతమైనటువంటి గురుదేవతా మందిరాలు, క్షేత్రాల్లో నిద్రించండి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షను మెళ్ళలో ధరింప చేసుకోవటం సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన,
నుదుట ధరింప చేసుకున్న వివాదాలు సమసిపోతాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగపూరితమైనటువంటి నియంత్రణ, మీకు సంబంధించినటువంటి రహస్య సమాచారం విషయంలో గోప్యత పాటించడం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అంశం. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.